అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వ్యక్తిగతంగా నాకైతే 2025 చాలా ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఉద్వేగభరితమైనటువంటి క్షణాలను కలిగించింది. దానికి కారణం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడిగా ఆన్లైన్లో నేను వచ్చిన తర్వాత 2025 మధురమైనటువంటి సంవత్సరంగా చెప్పుకుంటాను. కారణం లేకపోలేదు. ఈ 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావటం, త్వరగా ఆ పరీక్ష జరగడం, అంతే త్వరగా నియామకాలు చేపట్టడం, అంతే త్వరగా నా విద్యార్థులందరూ కూడా సెలెక్ట్ కావటం, పాఠశాలల్లో పనిచేయటం, అలాగే ఒకేసారి 2 నెలల శాలరీని తీసుకోవటం, ఇవన్నీ కూడా 2025లో జరిగాయి. ఈ 2025లో జరిగినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ముఖ్యంగా నా విద్యార్థులు 8 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా, 6 సంవత్సరాలుగా, 4, 3, 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేసాం. అందరం కూడా కలిసి ట్రావెల్ చేశాం అన్నమాట. ఈ ట్రావెలింగ్ అంతా కూడా ముగింపుకి 2025 వచ్చింది. అద్భుతమైనటువంటి ముగింపు లభించింది. సాధారణంగా ఒక ఉపాధ్యాయుడు ప్రధానంగా కోరుకునేది తన విద్యార్థులు స్థిరపడాలి. నేను అలాగే కోరుకున్నాను. నిజంగా నా విద్యార్థులు తమ జీవితాల్లో స్థిరపడ్డారు. దాంతోపాటుగా మరెందరో జీవితాలని మెరుగులు దిద్దడానికి, పొదనెక్కించడానికి ఉపాధ్యాయ రంగంలోకి రావటం జరిగింది. సో ఇవన్నీ 2025 నాకు కలిగించినటువంటి ఆనందం. అలాగే కొద్దిలో మిస్ అయిన వాళ్ళకి లేదా వెనకబడే వాళ్ళకు కూడా 2025 అనేటువంటిది ఒక మధురమైనటువంటి సంవత్సరంగా కాకపోయినా గుర్తించుకోవలసినటువంటి ఒక సంవత్సరంగా, ఒక జ్ఞాపికగా వాళ్ళకు ఉండిపోతుంది. ఎందుకంటే సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేటువంటివి సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఉంటాయి. సో సక్సెస్ వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. అలాగే ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళ గురించి కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకుంటే, మరి మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది విద్యార్థులారా మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన అనేటువంటిది చేసుకుని, ఎక్కడైతే మీరు తడబడ్డారో అక్కడే మీరు నిలబడే ప్రయత్నం చేసి 2025లో ఏదైతే కోల్పోయారో 2026లో అది తిరిగి మీరు పొందే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కానీ, మీ యొక్క ప్లాన్స్ కానీ, మీకు ఈ యొక్క యాక్టివిటీ కానీ, యాక్షన్ కానీ ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.